హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. టాక్సిక్ రిలేషన్షిప్, ఈ మధ్య ది గర్ల్ ఫ్రెండ్ అని ఒక మూవీ చూసాం, అందరం చాలామంది చూసుంటారు. దాంట్లో ఆ అమ్మాయి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటుంది. ఆ విషయం ఎవరికి అర్థం కాదు, చెప్పినా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండరు. ఎందుకంటే అబ్బాయి వచ్చి రోజు కొట్టడు, తిట్టడు, అసలు ఏం చేయడు. అయినా సరే ఆ అమ్మాయి చాలా ఇబ్బందిగా, ఇరుకుగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అసలు టాక్సిక్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, దానికి ఉండే లక్షణాలు ఏంటి, అండ్ దాంట్లోంచి మనం ఎలా బయటపడవచ్చు, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా సార్? బాగున్నాయండి. సో టాక్సిక్ రిలేషన్షిప్, మామూలుగా ఇప్పుడు ఒక అబ్బాయి ఆరు భర్త కొడుతున్నారు, తిడుతున్నారు, నిన్న వచ్చి రోజు బీడీలు సిగరెట్లతో కాలుస్తున్నారంటే చూసే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది బాగాలేదు, రిలేషన్ వదిలేయాలని. అలాంటివి ఏమీ చేయకపోయినా సరే ఆ అమ్మాయి బాగా ఇబ్బంది పడుతుంది, ఇరుగ్గా ఉన్నట్టు ఫీల్ అవుతుంది అంటే అది టాక్సిక్ రిలేషన్ అని ఆ అమ్మాయి చెప్పుకునే సిచ్యువేషన్ ఉన్నా ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు కదా నిన్ను అని అంటారు. అసలు టాక్సిక్ రిలేషన్షిప్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే ఇక్కడ మీకు ముందు టాక్సిక్ రిలేషన్ అంటే ట్రూ రిలేషన్షిప్ ఏంటో తెలియాలండి. ట్రూ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలిస్తే ఏది టాక్సిక్ రిలేషన్షిప్ వీళ్ళకి తెలుస్తుంది. అవును. అది తెలియక వీళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ ఏమనుకుంటారంటే ట్రూ రిలేషన్షిప్ అనుకుంటున్నారు. అదే ట్రూ లవ్, అదే ట్రూ లవ్ అనుకుంటున్నారు. యాక్చువల్గా ట్రూ లవ్లో ఏముంటుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అబ్బాయి యొక్క అభిప్రాయాలని, అతని యాటిట్యూడ్ని, అతని అంబిషన్స్ని అమ్మాయి గౌరవిస్తుంది. అమ్మాయి యొక్క అభిప్రాయాలని, తన గోల్స్ని, తన అంబిషన్స్ని అబ్బాయి గౌరవిస్తాడు. ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, మ్యూచువల్ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడే అటు ట్రూ లవ్. అంటే ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరినొకరు సపోర్ట్ చేస్తారు. మీకు టాక్సిక్ రిలేషన్ చూడండి, ఒకరి డామినేషనే ఉంటుంది. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, జెండర్ రెండు వైపులా ఉంటుందండి. ఇలాంటివి మనం సహజంగా ఎక్కడ చూస్తామంటే ఏ వ్యక్తుల్లో అయితే నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటుందో, అంటే ఎక్సెసివ్ సెల్ఫ్ లవ్, నార్సిస్టిక్ పర్సన్ అంటే వాళ్ళకి విపరీతమైన ఇష్టం ఉంటుంది. నేనే ఈ ప్రపంచం, ఈ ప్రపంచానికి కేంద్ర బిందువు నేనే, నా చుట్టే తిరుగుతుంది ప్రపంచం తిరుగుతున్న భావంలో వాళ్ళు ఉంటారు అన్నమాట. ఎక్సెసివ్ సెల్ఫ్ లవ్. వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఉండటం తప్పులేదండి, వీళ్ళకి ఎక్సెసివ్ ఉంటుంది అన్నమాట. ఇంకా అందుకని అన్నీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి, వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్నట్టే ఉండాలి. మొత్తం వాళ్ళు ఏమనుకుంటున్నారో అలా ఉండాలి ప్రపంచం అంతా. అలా లేకపోతే వాళ్ళు ఏదో ఒక అగ్రెషన్ కానీ లేదా హ్యూమిలేషన్ చేయడం కానీ ఏదో చేస్తారన్నమాట. మనకి టాక్సిక్ రిలేషన్లో కనిపించేది ఇదే. దీనికి ఏంటంటే అండి, మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇది 3 స్టేజెస్లో జరుగుతుందండి. ఫస్ట్ ఐడియలేషన్ అనమాట. ఐడియలేషన్లో ఏంటంటే లవ్ బాంబింగ్ అంటారు. మీరు గమనించండి, అంటే రిలేషన్ స్టార్ట్ అయిన కొత్తల్లో నువ్వు నా కోసమే పుట్టావు, మా అమ్మ తర్వాత నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు, మా అమ్మలాగే అనిపిస్తున్నావు. మీకు గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా ఇదే డైలాగ్ వస్తుంది, మా అమ్మలాగే అనిపిస్తున్నావు. అలాగే యు కంప్లీట్ మీ, అంటే నువ్వు వచ్చిన తర్వాతనే నేను సంపూర్ణం అయ్యాను. ఇలాంటివన్నీ లవ్ బాంబింగ్ ప్రేజెస్ అండి. అసలు ఇది ట్రూ అంటే మనల్ని ఇంకో రోజు కంప్లీట్ చేయాలా? వీఆర్ నాట్ ఎ కంప్లీట్ పర్సన్, ఆల్రెడీ యూఆర్ కంప్లీట్. మీకు ఏమైనా ఆఫ్ భాగం ఉందా ఏంటి? మీరు కంప్లీట్గా ఉన్నారు కదా. అంటే ఇవేంటంటే అవతల వ్యక్తిని ఒక ఎమోషనల్ దాంట్లో తీసుకురావడానికి లవ్ బాంబింగ్ ఫ్రేజెస్ అంటారండి వీటిని. లవ్ బాంబింగ్ అంటే మీకు విపరీతమైన అటెన్షన్ ఇచ్చేయటము, విపరీతమైన కేర్ ఇచ్చేయటము, ప్రతి అకేషన్ గిఫ్ట్లు ఇవ్వటము. ఇవన్నీ ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తారు అనమాట. అసలు ఇంకా అసలు లవ్ అంటే ఇది కదా, ఇతను నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా అనే స్టేజ్ ఐడియలైజేషన్. మీకు ఐడియలైజేషన్లో ఉంటుందండి. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ స్టెప్కి వస్తారు, డివాల్యుయేషన్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఏంటి, ఫైండింగ్ ఫాల్ట్స్. నువ్వు అలా చేసావు, నువ్వు ఎలా చేసావు, నేను ఈ డ్రెస్ వేసుకోవద్దన్న నువ్వు డ్రెస్ వేసుకున్నావు, ఆ అబ్బాయితో మాట్లాడావు, నీ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, ట్రిప్పులకు వెళ్ళొద్దు, నేను చెప్పినట్టే తిరుగు. అంటే కంట్రోలింగ్ అన్నమాట. కంట్రోలింగ్ వచ్చేసింది. ఫైండింగ్ ఫాల్ట్స్. మీ ప్రతి బిహేవియర్లో కూడా ఏదో ఒక ఫాల్ట్ ఉంటారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు, మీ బిహేవియర్ని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ పొసెసివ్నెస్ అనేది వచ్చేస్తుందండి. అంటే ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ నాది ప్లాన్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మిమ్మల్ని అందరికీ దూరం చేసేస్తారు. మీ పేరెంట్స్కి దూరం చేస్తారు, ఫ్రెండ్స్కి దూరం చేస్తారు. అంటే ఏంటి, రిలేషన్లో ఉంటారు. ఆ ఫ్రెండ్తో మాట్లాడితే ఇతను కోప్పడతాడు. కోపడినప్పుడు ఆటోమేటిక్గా ఈ అమ్మాయి అంటే రిలేషన్లో ఉంది కాబట్టి ఇతను వదులుకోలేక వాళ్ళని వదులుకుంటుంది, ఫ్రెండ్స్తో మాట్లాడడం తగ్గించేస్తుంది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇదే పని చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని అందరినీ దూరం చేసి అన్ని రకాలుగా మీరు వాళ్ళ మీదే డిపెండెంట్గా చేసుకుంటారు. ఈ స్టేజ్లో మీరు అక్కడ స్టేజ్లోకి వస్తారన్నమాట. నెక్స్ట్ స్టేజ్ అవుతారు, తర్వాత ఎంటర్ అవుతారు. సో ఇదేంటంటే డిస్కార్డ్. ఇక్కడి నుంచి అంటే మిమ్మల్ని పచ్చుకోవడం మానేస్తారు. వన్స్ మీరు డిపెండ్ అయిపోయిన తర్వాత ఎమోషనల్ డిపెండెన్సీ వస్తుంది, కో డిపెండెన్సీ అంటారండి.
సైకాలజీలో. మీరు ఫస్ట్లో అన్నారు చూడండి, భర్త కొట్టినా తిట్టినా ఆయన హింసిస్తున్నా ఆయనతోనే ఉంటుంది భార్య. ఉంటున్నారు కదా, ఉంటారు. మిగతా టైంలో నా మీద ప్రేమ చూపిస్తారు, ఈ 5 నిమిషాలకు కొట్టినా సరే. దీన్ని కో డిపెండెన్సీ అంటారు. అంటే నువ్వు ఒక పక్కన నీకు అతను ఇష్టం లేదని తెలుస్తూ ఉంది, నువ్వంటే అతను నేను ఫిజికల్లీ సైకలాజికల్లీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, అయినప్పటికీ నువ్వు అతనే కోరుకుంటావు, ఉండాలనుకుంటావు. సో ఇట్స్ కాల్డ్ కో డిపెండెన్సీ. ఇది డెవలప్ అయిపోతుంది అన్నమాట ఈ సెకండ్ స్టేజ్లో. ఆ స్టేజ్ డెవలప్ అయిన తర్వాత వీళ్ళు అప్పుడే డిస్కార్డ్ చేసేస్తారు, మిమ్మల్ని పట్టించుకోకపోవటం. అప్పటిదాకా మీరు రాణి అన్నవాళ్ళు మిమ్మల్ని అసలు మీ మొహం చూడరు, మిమ్మల్ని రాజు అన్న వాళ్ళు మీ మొహం చూడదాన్ని. ఆటోమేటిక్గా మీరు అప్పటికి ఏం వచ్చేసారు, వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు కదా, అన్నిటికీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఇంకా మీకు తెలియని ఒక పెయిన్, ఆ రప్చర్ అంతా మీకు సైకలాజికల్లీ చాలా రప్చర్ జరిగిపోతూ ఉంటుంది. మీరు ఇంకా వాళ్ళు మీతో మాట్లాడడం కోసం మీరు ఏ స్థాయికైనా దిగజారిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఇలా వాళ్ళు ఏంటంటే ఈ 3 స్టేజెస్లో టాక్సిక్ రిలేషన్షిప్ని డెవలప్ చేస్తారండి. ఈ టాపిక్ తెలియకుండా పడిపోతాం, అందరం కూడా తెలియకుండానే వెళ్ళిపోతాం. దీన్ని గుర్తించాలి, ఎర్లీ స్టేజ్లను గుర్తించి కొంచెం బయటపడగలిగితే మీకు మానసికంగాను శారీరకంగాను అన్ని రకాలుగా ఆరోగ్యదాయకం, హ్యాపీగా ఉంటారు. ముందే గుర్తిస్తే బెటర్. గుర్తించగలగాలి. కానీ గుర్తించారు కదా, ఆ 5 నిమిషాలు నన్ను అట్లా వారితో మాట్లాడొద్దు అన్నాడంటే నా మంచికే కదా, ఈ డ్రెస్ వేసుకోవద్దు అన్నాడంటే అది నా గురించే కదా, సరేలే పాపం అతని కోసమే కదా, నా భర్తే కదా, నా బాయ్ ఫ్రెండే కదా, లేకపోతే నా గర్ల్ ఫ్రెండే కదా అని చెప్పేసి అలానే ఉండిపోతారు కదా. వాళ్ళు అలా చేస్తారండి, గ్యాస్ లైటింగ్ అంటారు దీన్ని. అంటే ఒకవేళ రిలేషన్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే ఆ ఫాల్ట్ మీదే అని ఒప్పిస్తారు. దిస్ ఈస్ కాల్డ్ గ్లాస్ లైటింగ్. అంటే మీ సామర్థ్యం మీద నేనే తప్పు చేశానేమో, నేనే తను అర్థం చేసుకోవట్లేదేమో, ఇలాంటి ఒక ట్రాప్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. మనమే క్వశ్చన్ చేసుకుంటాము, గ్యాస్ లైటింగ్ అంటారు. దాన్ని ఉపయోగిస్తారు అన్నమాట వీళ్ళు ఉపయోగించిన ఆటోమేటిక్ ఏంటి, ఎప్పటికప్పుడు మీరేంటి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుని అవతల వాళ్ళే కరెక్టు నేనే రాంగు అని ఆ లూప్లో పడిపోతారు అన్నమాట. అందుకని మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఆ రిలేషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ఇంకా మరింత వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఇలాంటి ముందే గుర్తించాలి, అసలు ఏంటి ఇతను నాకు గౌరవం ఇస్తున్నాడా లేదా, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా, నా ఇష్టాలకు గౌరవం ఇస్తున్నాడా లేదా. ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటండి, మీతో పాటు మీ అందరినీ ప్రేమించడం కదా, మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలి. అంతకుముందు ఉన్నారు కదండి వీళ్ళందరూ. ఈరోజు మీ లైఫ్లోకి అతను కొత్తగా వచ్చాడు, తల్లిదండ్రులు ముందే ఉన్నారు, ఫ్రెండ్స్ ముందే ఉన్నారు, బంధువులు ముందే ఉన్నారు. వీళ్ళందరినీ ఈరోజు వదిలిపెట్టాలంటే ఎట్లా, అది ఆలోచించాలి కదా. సో ఎవరైతే అలా చెప్తున్నారో అప్పుడే మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా బయటికి రావచ్చు అంటారు సార్ ఇలాంటి రిలేషన్షిప్ నుంచి? ఎప్పుడైతే మీరు అంటే ఇది ఒక ఓవర్ పొసిటివ్నెస్ కనిపిస్తుంది, లేదా లవ్ బాంబింగ్ అనేది కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా మీరు ఏంటంటే యూ సెట్ ఏ బౌండరీస్ సెట్ చేయాలి. ఆటోమేటిక్గా కొంచెం కలిసే సమయాలు కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో మీ ఇష్టాల్లోనూ వాటిలో జ్వరబడుతూ ఉంటే అంత వద్దమ్మా కొంచెం తగ్గించుకొని చెప్పాలన్నమాట. ఓపెన్గా చెప్పాలంటే బౌండరీస్ ఉండాలి. తర్వాత అంటే విత్ హెల్ప్ ఆఫ్ ది ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ రిలేషన్ టాక్సిక్ అని తెలిసింది అనుకోండి, దాంట్లో బయటికి రావడానికి ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా మీకు అక్కడ వర్కౌట్ కాలేదనుకుంటే యూ కెన్ గో ఫర్ ప్రొఫెషనల్ హెల్ప్, సైకాలజిస్ట్ దగ్గరికి ఎవరికన్నా వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు సమ్ ఆఫ్ ద టెక్నిక్ చెప్తారండి, ఎలా బయటికి రావాలి అంటేనే చెప్తారు. మెయిన్ ఇక్కడ ఏముంటుంది, ఎమోషనల్ పెయిన్ ఎక్కువ ఉంటుందండి. టాక్సిక్ రిలేషన్షిప్లో ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మీరు దాన్ని కోపప్ చేయాలంటే మీకు కొంత ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం అనేది ఉంటుందన్నమాట. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కానీ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరీ సీరియస్లో ఎర్లీగా గుర్తుపెట్టుకెళ్తే మీరే బయటకు వచ్చేయగలరు. కొంత మన థర్డ్ స్టేజ్ అంటున్నాను చూడండి, ఫస్ట్ సెకండ్ తర్వాత ఈ థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు బయటికి రావాలంటే కొంత మీకు ఇతరుల సహాయం అవసరం ఉంటుంది. సో చిన్నపిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారా అంటే స్కూల్కి పంపించిన పేరెంట్స్ అక్కడ వరకే అనుకున్నట్టుంటారు, చదువు చెప్పే టీచర్స్ ఏమో చదువు చెప్పేసి వదిలేస్తామంటారు. మరి పిల్లలకి అసలు బుద్ధి ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రేమించుకోవడం ఏంటి, ప్రేమించుకుని ఇంట్లోంచి వచ్చేంత ధైర్యం మరి 7-8 తరగతుల పిల్లలకు కూడా ఇంట్లోంచి పూర్తిగా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ రూమ్ రెంట్కి ఉండే అంత ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది? ఇంకొంతమంది అయితే ప్రెగ్నెంట్ అయిపోయి అమ్మాయి డెలివరీ కూడా చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే ఆ వయసులో వాళ్ళు ప్రేమించుకున్నారు, బాగానే ఉంది, దానికి ఉండే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే విషయం వాళ్ళు ఆలోచించట్లేదా? ఈ విషయం గురించి ఏమంటారు సార్? అంటే యాక్చువల్గా ఆ వయసులో ఉండేది ప్రేమ కాదండి, అది ప్రేమకి ఒక పరిపక్వత అనేది రావాలి. ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత వాట్ ఈజ్ రియల్ లవ్, దాంట్లోని ఎసెన్స్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ ఘటనలు చూస్తున్నాం కదండి, ఇద్దరు చిన్నపిల్లలే హైదరాబాద్కి వచ్చేయటము, లేదంటే 9th ఇంటర్మీడియట్ అమ్మాయికి ఒక సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉంటాం, ప్రెగ్నెన్సీ ఉంటాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో వీటి వల్ల పర్యవసానం ఏంటంటే అండి మనం ఊహించిన విధంగా ఉంటుందన్నమాట.
అసలు ఆ వయసులో వాళ్ళకు ఉన్న ఇన్ఫాక్చువేషన్ని, అది ప్రేమ కాదు, ఇన్ఫాక్చువేషన్ మాట, దాన్ని వీళ్ళు ప్రేమ అనుకుంటారు. అందుకే టెక్నికల్గా దీన్ని ఏమంటారు అంటే పప్పీ లవ్ అంటారు. పప్పీ లవ్, నాట్ రియల్ లవ్. తెలిసి తెలియని వయసులో ఆ వచ్చే ఒక క్రష్ కావచ్చు, ఒక ఇష్టం వస్తుంది, ఆ ఇష్టాన్ని, ఆ అట్రాక్షన్నే వీళ్ళు ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అనుకుని దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేసే క్రమంలో వచ్చిన పరిస్థితులు ఇవన్నీ ఈరోజు మనం చూస్తున్నామని అండి. ఇది ప్రధానమైన కారణం ఏంటండి, మనం పరిశీలిస్తే మెయిన్ మనకి ఈరోజు ఉన్న మీడియా, ఇంక మనం తప్పదు చెప్పుకోవాలి. మీడియా, సోషల్ మీడియా కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేదా సినిమాలు కావచ్చు, లేదా ఓటీటీ సిరీస్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. మీరు చాలా రోజుల క్రితం కూడా చూడండి, ఒక తూనీగా అంటూ ఒక పాట వచ్చింది, చిన్నపిల్లలు ప్రేమించుకోవటం, వాళ్ళు పెద్ద ప్రేమించుకోవటం, ఇదంతా ఒక కాన్సెప్ట్ చూపించారు. అంటే ఒక స్కూల్కి వెళ్ళే వయసులోనే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇష్టం కలగటం అనేది సాధారణమే, అది కంటిన్యూ కూడా అవ్వచ్చు, నార్మలైజ్ చేయడం అనేది సినిమాల్లో స్టార్ట్ చేశారు, చూపించారు. అవును. జనరల్గా ఏమవుతుంది, ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. మీకు అంతకుముందు ఒక సినిమాలో కూడా, అంటే పేర్లు చెప్పకూడదు కానీ, ఒక సినిమాలో కూడా వాళ్ళిద్దరు డెలివరీ అయినప్పుడే ఒక చేయి పట్టుకుంటే వాళ్ళిద్దరికి రావటము, మెరుపు రావడం, మెరుపు రావటము, వాళ్ళు పెద్ద మళ్ళీ కలవటం వాళ్ళిద్దరు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక ఎదిగే బ్రెయిన్కి, పిల్లలకి ఏమనిపిస్తుంది, ఓ ఇట్స్ ఎ నార్మల్, ఏ వయసులో అయినా ప్రేమ వస్తుంది, మనం చిన్న వయసులో కూడా ప్రేమించవచ్చు, తర్వాత దానికి పర్యవసానాలకు వెళ్ళొచ్చు అనే ఒక ఐడియా వస్తుంది కదండి. ఈరోజు వాళ్ళ పిల్లల మీదల్లో వస్తున్న కంటెంట్ అంటే అదే. మీరు సినిమా చూసినా అదే ఉంటుంది, ఓటీటీ సిరీస్ చూసినా అంతే ఉంటుంది, సోషల్ మీడియాలో చూసినా అలాంటి విషయాలే తెలుస్తున్నాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము, మళ్ళీ ఇంకా కుదిరితే బ్రేకప్ అయిందని కూడా చెప్తున్నారు మరి బుజ్జి బుజ్జి పిల్లలు. అంటే ఒకప్పుడు మీరు గమనిస్తే అండి, ఒక వయో పరిమితి ఉండేది. అంటే ప్రేమలో పట్టడానికి ఒక 14 years తర్వాతనో 15 years తర్వాతనో, అంటే కాలేజీకి వచ్చిన తర్వాత అలాంటి ఏదన్నా ఒక ఇన్సిడెంట్లు ఉండేవి, ఒక అమ్మాయిని ఇష్టపడటమో అబ్బాయిని ఇష్టపడటమో ఉండేది. అసలు ఆడపిల్లలు మగపిల్లల భేదం కూడా తెలిసేది కాదు ఒక పర్టికులర్ పీరియడ్లో. హై స్కూల్ పిల్లల్లో మగపిల్ల ఆడపిల్ల కలిసి ఆడుకునేవాళ్ళు, కబడ్డీ ఆడుకునేవాళ్ళు, ఖోఖో ఆడుకునేవాళ్ళు, అన్నీ జరిగాయి. మనం జనరేషన్ చూసాం. అంటే ఆ డిఫరెన్స్ తెలియదు, బాయ్ అండ్ గర్ల్ డిఫరెన్స్ అనేది తెలియదు. కానీ ఈ రోజు అంటే ఈ మాధ్యమాల వల్ల, ఈ చుట్టూ చూసిన కంటెంట్ వల్ల చాలా ఎర్లీ ఏజ్లోనే బాయ్ ఏంటి గర్ల్ ఏంటి అనే ఒక సెక్సువల్ రోల్స్ అనేవి తెలిసిపోతున్నాయి. అప్పుడు ఆటోమేటిక్ అంటే వీళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ కంటెంట్ ప్రభావంతో వాళ్ళు ఇలాంటి రిలేషన్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉందండి. ఓన్లీ ఇది మీడియా ప్రభావం అంటారా? ఇంట్లో తల్లిదండ్రులు మరి జాగ్రత్తలు చెప్పకపోవడమా, లేకపోతే నీకు ఈ వయసులో ఇట్లా ఉండాలన్నా వాళ్ళకి ఏమైనా క్రమశిక్షణ నేర్పించకపోవడం కూడా కారణం అవ్వచ్చు అంటారా? కొంతవరకు ఉంటుందండి. అంటే క్రమశిక్షణ కంటే కూడా సెక్సువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. ఓకే, అంటే మనకంటే ఒక టాబు అనుకుంటారు దాని గురించి మాట్లాడడం, ఇంట్లో దాని గురించి మాట్లాడడము. ఒక 10 years కానివ్వండి, ఒక 12 years బాబు కానీ పాప కానీ ఉంటే వాళ్ళకి ఒక అడోలసెంట్ పీరియడ్లోకి వచ్చినప్పుడు ప్యూబర్టీ లక్షణాలు వస్తూ ఉంటాయి. వాటికి అవేర్నెస్ ఉండాలి. అంటే నాలో ఏం జరుగుతుంది, నా బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి, నా సైకిలో ఎలాంటి మార్పులు వస్తాయి, అంటే సైకలాజికల్గా నేను ఎలాంటి మార్పులు వస్తాయి అనేది కొంత అవగాహన ఉంటే వాళ్ళు కొంతవరకు దాన్ని ఆ స్టేజ్ని దాటి రాగలరు. కానీ ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీరు ఇంట్లో చెప్పట్లేదు, స్కూల్స్లో చెప్పట్లేదు. రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్న పాఠం వచ్చినా కూడా దాన్ని ఎలా తోసిపుచ్చాలా మ్యాక్సిమం స్కిప్ చేసేస్తారు. దానివల్ల అంటే పిల్లలకి అసలు ఏంటి, అదొక తెలియని పదార్థం అయిపోయింది. దాని గురించి మాట్లాడకూడదు. ఒకవేళ వచ్చిన అలాంటి కంటెంట్ వచ్చినా స్కిప్ చేయడం జరుగుతున్నప్పుడు అంటే జనరల్గా చైల్డ్హుడ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, చైల్డ్ మెంటాలిటీ క్యూరియస్ ఉంటుంది, ఏది తెలియదు దాన్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంటుంది. అది ఎందుకు స్కిప్ చేశారనే తెలుసుకోవాలి. స్కిప్ చేశారని తెలుసుకునే క్రమంలో వీళ్ళేంటో ఒక్కోసారి ఆ గైడెన్స్ లేక ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే మనం గైడెన్స్ ఇస్తే, బీయింగ్ యాజ్ ఎ పేరెంట్గా కావచ్చు, బీయింగ్ యాజ్ టీచర్గా, ఈ వయసు వస్తే నీకు ఇలాంటి లక్షణాలు వస్తాయి, నీ బాడీలో ఈ చేంజెస్ వస్తాయి, నీ మైండ్కి ఇలా అనిపిస్తుంది, ఇట్స్ నార్మల్. కానీ రిలేషన్లో వెళ్ళటానికి దిస్ ఈజ్ నాట్ సర్టన్ టైం, ఇది కరెక్ట్ ఏజ్ కాదు. ఒక ఏజ్ తర్వాత నీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు కదా నువ్వు వెళ్ళాల్సిందనే ఒక అవగాహన మనం కల్పించగలిగితే కొంతవరకు ఆగుతుంది కదండి. ఆ పార్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ తీసుకోవాలి. అంటే ఇంట్లోనూ స్కూల్లో కూడా దీని మీద కొంత పిల్లలకు అవగాహన కల్పించగలిగితే మనం, అంటే పూర్తిగా కాకపోయినా కొంతవరకన్నా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సినిమాల్లో కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు చిన్నప్పుడు ప్రేమించుకుంటారు, పెద్దయ్యాక కలిసి పెళ్లి చేసుకుంటారు. సో మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటామని కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ ప్రేమను ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా రేర్ అండి. అంటే సినిమాల్లో అంటే జనరల్గా చూపిస్తారు కానీ అలాంటి ప్రేమలు చాలా రేర్గా ఉంటాయి. మీరు రియల్ లైఫ్లో చూస్తే ఒక 100 జంటలు ఉంటే దాంట్లో 1 or 2 ఉంటాయి.
అవును. అంతకంటే అంటే 1% కూడా ఉండకపోవచ్చు, ఒక 1% ఉంటే చాలా ఎక్కువ. మీకు జనరల్గా అంటే ఇలాంటివి చిన్నప్పుడు మనకు ఉంటారండి, చిన్నప్పుడు క్రష్, అది ఇట్స్ నాట్ లవ్, ఎస్ ఒక ఇష్టం. ఎస్ వాళ్ళంటే ఒక పక్కింటి అభిమానం. అబ్బాయో పక్కింటి అమ్మాయో బేబీ ఉంటారు, కలిసి ఆడుకుంటాము. ఆ కలిసి ఆడుకునే క్రమంలో ఇద్దరికి ప్రాక్సిమిటీ వస్తుంది, ఒక సాన్నిహిత్యం వస్తుంది, అది ఇష్టంగా మారుతుంది. ఆ ఇష్టాన్నే ఆ వయసులో అంటే దాని ప్రేమ కూడా అనుకోరు, ఇష్టం అంతే. దాన్ని చాలామంది, తక్కువ మంది మాత్రమే పెద్దయ్యేదాకా పొడిగిస్తారు. ఇలా మారిపోతుంది చూడండి. చిన్నప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీతో ఉన్నారా? లేరు, తక్కువ మంది ఉంటారు. అవును. వాళ్ళ మీద లెక్క పెట్టచ్చు, ఒకరిద్దరే ఉంటారు అన్నమాట. ఒక్కోసారి అది కూడా ఉండదు, ఎందుకంటే మన విలేజ్ మారిపోయాము లేదా సిటీస్ మారిపోయాము అనుకోండి, ఆ కాంటాక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి చిన్నప్పుడు వచ్చే స్నేహాలు కావచ్చు, అంటే చైల్డ్హుడ్లో మరీ చిన్న వయసులో వచ్చే స్నేహాలు కావచ్చు లేదా ఇష్టాలు కావచ్చు, పెద్ద అయ్యేదాకా కొనసాగడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. కానీ సినిమాలు ఇలా చూపిస్తారు కాబట్టి మనం అలాగే ఉంటుందేమో అనుకుంటాం, అంతే తప్ప అది రియల్ లైఫ్లో అంతగా ఉండదండి. ఓకే. సో మరి అలాంటి ప్రేమని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే దాని పర్యవసానాలని చిన్నపిల్లలకి అర్థమయ్యేలా ఎలా చెప్పొచ్చు అంటారు? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలండి. మనం ఫస్ట్ సెక్సువల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి, సెక్స్ ఎడ్యుకేషన్ అవగాహన కల్పించాలి. నెక్స్ట్ ఎర్లీ ఏజ్లో ఒక రిలేషన్షిప్ వెళ్ళడం వల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఆటోమేటిక్గా మీరు గమనిస్తే ఏంటుంది, ఇలాంటి రిలేషన్లో వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ సక్సెస్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటారు, అది వచ్చింది, వాళ్ళ చదువు ఆగిపోయింది, చదువు మీద ప్రభావం పడుతుంది కదండి. ఇప్పుడు 14-15 సంవత్సరాల పిల్లలు అంటే ఎక్కడో ఒక స్కూల్లోనో కాలేజీలోనో ఉండే పిల్లలు ఉంటారు, అంటే వాళ్ళు ఇంకా ఎర్నింగ్కి రారు కదా. సో అంటే వాళ్ళు ఒక తక్కువ ఏజ్లోనే వాళ్ళ చదువుకి వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఈ చిన్న ఏజ్లో రిలేషన్షిప్ అంటే జనరల్గా రిలేషన్షిప్ అంటే బ్రేకప్లు కూడా ఉంటాయి, బ్రేకప్ కూడా కామన్గా ఉంటుంది. ఈ బ్రేకప్ని వచ్చే ఆ టైంలో వచ్చే స్ట్రెస్ని, యాంగ్జైటీని కోప్ చేయడం వల్ల తక్కువ వయసులో కోప్ చేయాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఒక యాంగ్జైటీని, ఒక స్ట్రెస్ని ఒక 20 ఏళ్ల వ్యక్తి కోప్ చేయడం వేరు, ఒక 14 ఏళ్ల వయసు వాళ్ళు కోప్ చేయడం వేరు. తక్కువ ఏజ్లో వాళ్ళ మీద ఆ ఒత్తిడి, ఆ యాంగ్జైటీ ఉందనుకోండి, ఇట్స్ కాజెస్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుందండి. అంటే కొంచెం ఎర్లీగా మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రిలేషన్స్ వల్ల కూడా, ఒకటి వచ్చే బ్రేకప్ వల్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే అతి త్వరగా ఏంటంటే ఈ ఫిజికల్ దీంట్లోకి వెళ్ళటం వల్ల, ఒకవేళ ఇన్ కేసు ప్రెగ్నెన్సీ అలాంటివి రావటం వల్ల శారీరకమైన ఆరోగ్యం కూడా దే ఆర్ నాట్ రెడీ. ఇప్పుడు రీప్రొడక్షన్ కూడా ఎస్పెషల్లీ ఉమెన్, గర్ల్, తను ఒక గర్భం దాల్చడానికి, డెలివరీ కావడానికి ఒక కొంత పరిపక్వత రావాలి బాడీ పరంగా కూడా. అది రాకముందే ఈ డెలివరీ అవ్వటం ఇలా జరిగితే తన ఆటోమేటిక్గా తన హెల్త్, ఫిజికల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. మనం ఈరోజు చూస్తున్నాం కండి, 10th క్లాస్కే పెళ్లి చేసేస్తున్నారు. ఇంతకుముందు, ఇప్పుడంటే లేదు కానీ ఇంతకుముందు 10th క్లాస్కే పెళ్లి చేసేవాళ్ళు. అలాంటి ఆడపిల్లలు మీరు గమనించింది 30 yearsకే వాళ్ళకి రకరకాల శారీరక అనారోగ్యాలు ఉంటాయి, రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. అది ఎందుకంటే ఎర్లీ ఏజ్లో ఈ ప్రెగ్నెన్సీని క్యారీ చేయడం వల్ల, అవ్వడం వల్ల వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బాడీ వీక్ అవుతుందో మైండ్ కూడా వీక్ అవుతుంది. రెండు ఇంటర్ డిపెండెంట్ కదండి. మీకు మానసికంగా బాగుంటే శారీరకంగా బాగుంటారు, శారీరకంగా బాగుంటే మానసికంగా బాగుంటారు. ఎప్పుడైతే శారీరకంగా బాగాలేదో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ మానసిక ఆరోగ్యం మీద కూడా పడుతుంది. సో టోటల్గా అంటే మనిషి కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుందండి. దీని మీద కాన్సిక్వెన్స్ మాట ఎర్లీ ఏజ్లో రిలేషన్కి వెళ్ళటం వల్ల. సో వెళ్ళకపోవడమే మంచిది, అన్ని విధాలా మంచిదండి. అంటే మీకు జనరల్గా పెద్దవాళ్ళు కూడా అంటుంటారండి, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి, అంతేగాని ముందుకు రాకూడదు. మీకు పెళ్ళి, ప్రేమ, సంసారం ఇవనేవి మనకు ఒక పర్టికులర్ ఏజ్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా అదే కదండి, 21 years అట్లా పెడుతున్నారు. ఎందుకు పెట్టారు అది? ఎట్ దట్ ఏజ్ దే ఆర్ రెడీ. వివాహానికి ఒక పరిమిత వయసు ఎందుకు పెట్టారండి? ఎందుకంటే అప్పటికి ఆ ఏజ్ వచ్చేప్పటికి బోత్ మెన్ అండ్ ఉమెన్ దే ఆర్ రెడీ టు మ్యారీడ్. కానీ ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని అది కూడా చెడగొట్టేశారు. ఈ లోపు ఇవన్నీ ముందుగా వచ్చేసినాయండి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టి, మనకి ఈ మీడియాలో వస్తున్న డంపింగ్ అవుతున్న కంటెంట్ని బట్టి ఇవన్నీ కూడా ముందుగా రావటం వల్ల మనకి ఆటోమేటిక్గా మానసిక సమస్యలు కూడా ముందుగానే వచ్చేస్తున్నాయి. బోనస్గా ఇవి కూడా వస్తూ ఉన్నాయి. ఓకే, ఇది మారాలంటే కొంచెం గట్టిగా మనల్ని మనమే, ఇంట్లో పిల్లల్ని మనం చెప్పుకోవాలి, స్కూల్లో టీచర్స్ వాళ్ళు చెప్పాలి. అంతే అండి. పేరెంట్స్ బాధ్యత వహించాలి, స్కూల్స్ కూడా బాధ్యత వహించాలండి. ఎందుకంటే పిల్లలు చూసే కంటెంట్ని మనం మార్చలేం. కరెక్ట్. ఈరోజు సోషల్ మీడియాకి వెళ్తే సెల్ ఫోన్ ఉందంటే వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారనేది మన చేతుల్లో లేదండి, మీరు కంట్రోల్ చేయలేరు. కానీ మనం కంట్రోల్ చేయగలిగేది ఏంటంటే మన పిల్లల యొక్క యాటిట్యూడ్ని, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది వాళ్ళకి నేర్పగలిగితే, పేరెంట్ వైపు నుంచి కావచ్చు,
టీచర్ వైపు నుంచి కావచ్చు, ఏ వయసులో ఏది చేయాలి ఏది చేయకూడదు అనే అవగాహన కనుక వాళ్ళకి కల్పిస్తే ఇవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కంటెంట్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది, కానీ దాన్ని కన్జంప్షన్ చేయాలా లేదనేది నా చాయిస్. అవును, దాన్ని ఎలా తీసుకోవాలో నా చాయిస్. అది పిల్లవాళ్ళకి అది నేర్పాలన్నమాట. ఇదిగో నువ్వు రైట్ చాయిస్లో ఉండాలి, ఇదిగో ఇది ఈ ఏజ్లో పనికిరాదు అనేది మనం చెప్పగలిగితే మనం దీన్ని కొంతవరకు ఆపొచ్చండి. ఓకే. మోటివేషన్ అంటేనే నాకైతే లిటరల్లీ అంటే ముందు తలపోటు వచ్చేస్తుంది. మనకే ఇన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళు చెప్పేదంతా వినాలా ఇప్పుడు మళ్ళీ ఆ మోటివేషన్ అని చెప్పేసి అని. సగం మంది మోటివేషన్ ఇస్తూ ఉంటే దాని కింద కామెంట్లు, అన్న నా జీవితంలో ఏం జరుగుతుంది అదే చెప్పావన్నా, ఇలా నాకు నిజంగా అవుతుందన్న, థ్యాంక్ యూ అన్న, నన్ను మోటివేట్ చేసావు, నేను ఇప్పటి నుంచి మారిపోతాను అంటుంటారు. నిజంగానే ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ చూస్తే మనం మారిపోయి మోటివేట్ అవుతూ ఉంటామా సార్? అవుతుందా, అలా జరుగుతుందా అసలు? ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు అతిపెద్ద మార్కెట్ అదేనండి, పెద్ద మార్కెట్. మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు, మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, అది ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్గా మారింది. మీకు వాస్తవంగా చెప్పాలంటే అండి, మోటివేషన్ ఈజ్ ఎ మిత్. సైకాలజీ ప్రకారం చెప్పాలంటే మోటివేషన్ ఈజ్ ఎ మిత్ మాట. మీకు ఎప్పుడు మోటివేషన్ వస్తుందండి? ఏదైనా ఒక పని చేసినప్పుడు వచ్చేదే రియల్ మోటివేషన్. అవును. సో ఎందుకు వస్తుంది? మీరు ఏదైనా ఒక చిన్న అకాంప్లిష్మెంట్, మీరు చిన్నదో పెద్దదో ఒక విజయాన్ని సాధించారనుకున్నాం, అప్పుడు ఏమవుతుందంటే మీకు డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది మీ బ్రెయిన్లో. చిన్నదే కావచ్చు, ఈరోజు మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు, సక్సెస్ అయింది అనుకున్నాం, ఒక ప్రశంస వచ్చింది, మీకు బాగా చేశారండి అని కాంప్లిమెంట్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మీకేంటి డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఓకే, బాగుంటుంది, దట్స్ మోటివేట్ యూ. నెక్స్ట్ టైం మరింత బాగా చేయడానికి, వెల్ క్వశ్చన్స్ వేయడానికి మీకు అది మోటివేట్ అవుతుంది. ఇదేమీ లేకుండా అంటే ఆ డోపమైన్ హిట్ అనేది వచ్చినప్పుడే మనం మోటివేట్ అవుతాం. ఇక్కడ మోటివేషనల్ వీడియోలు ఏం చెప్తుంటే, మీరు ఏదో మార్కెట్లో చూడండి, మనం యూట్యూబ్ ఓపెన్ చేసామంటే మీకు 100,000 దొరుకుతాయి. రకరకాల అంశాల మీద రకరకాల వ్యక్తులు మోటివేషనల్, కొంతమంది హై పిచ్ లో ఉంటాయి, కొంతమంది లో పిచ్ లో ఉంటాయి, చాలా రకరకాల వీడియోలు మనం రకరకంగా అసలు ఎందుకు చెప్తారు. కొంతమంది అయితే జామకాయని తీయగా ఉందని కొనుక్కుంటాం, కానీ ఉప్పు కారం వేసుకొని తింటాం అని చెప్పి మోటివేషన్లు ఇస్తారు. అదొక మార్కెట్ అయిపోయిందండి. అంటే పబ్లిక్ చూస్తున్నారు, మీకు వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి, అలాంటి వీడియోస్కి వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదా కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి వీడియోస్ని ఎక్కువ చేయడానికి చూస్తున్నాం. అందుకనే ఈరోజు మీకు యూట్యూబ్లో వేల కొద్ది వీడియోలు ఉన్నాయి. మరి వీటిని చూడటం వల్ల లాభమా నష్టమా అని పరిశీలిస్తే కొద్దిపాటి లాభం ఉంది, ఎక్కువ నష్టం ఉంది. ఓకే, ఎలా సార్? అంటే కొద్దిపాటి లాభం అంటే మీరు ఏదైనా ఒక పని చేయడానికి ఇది హెల్ప్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ తీసుకోండి, స్టార్టర్ అంటాం, మీరు స్టార్ట్ చేశారు, డ్రైవింగ్ రాలేదనుకోండి, ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అంటే మీరు కారు స్టార్ట్ చేయడం మీకు తెలిసి ఉంది, కానీ మీకు డ్రైవింగ్ రాలేదనుకోండి, దానివల్ల మీకు కారు ముందుకు వెళ్ళేదేమీ లేదు, ఎక్కడున్న కారు అక్కడే ఉంటుంది. మీరు కారు స్టార్ట్ చేయాలి, దాన్ని డ్రైవ్ చేయాలి, అంతా డ్రైవింగ్ చేయాలన్నమాట. సో ఈ మోటివేషన్ అంటే స్టార్టర్ లాంటిది. ఇది స్టార్టర్ మాత్రమే, మీ ఇంజన్ స్టార్ట్ అవుతుంది, కానీ మీరు కారు ముందుకు వెళ్ళాలంటే మనం కూడా లేచి కదలాలి, డ్రైవింగ్ రావాలి కదా. ఆ డ్రైవింగే మనకేంటంటే ఒక కన్సిస్టెన్సీ, ఎఫర్ట్ కావచ్చు, లేదంటే డెడికేషన్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయండి. సో ఏది కూడా అంటే మీకు ఎనాలిటీ విజయం చిన్నది కానీ పెద్దది కానీ ఒక సక్సెస్ అనేది ఓవర్ నైట్తో రాదు. దాని వెనక కొన్ని గంటల శ్రమ, కొన్ని రోజుల శ్రమ, కొన్ని సంవత్సరాల ప్రణాళిక ఉంటేనే సక్సెస్ అవుతారు ఎవరైనా. ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఎవరు కూడా ఓవర్ నైట్ స్టార్ ఎవరండి. అది అంత ఈజీ కాదు, ఎవరికో కొద్దిమందికి అది సాధ్యమవుతుంది తప్ప అంత ఈజీ కాదు ఒక ఫీల్డ్లో నిలబడటం అనేది. దీని వెనక వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు, చాలా ప్రణాళిక ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటాయి, అన్నీ ఉంటేనే ఒక స్పోర్ట్స్ పర్సన్ గాను, ఒక సినిమా యాక్టర్ గాను, ఒక పొలిటీషియన్ గాను నిలబడగలుగుతున్నారు. కేవలం మోటివేషనల్ వీడియో చూసైతే కాదు కదా. సో ఇవన్నీ డ్రైవింగ్ అంటే మీకు క్లచ్ ఉండాలి, గేర్ ఉండాలి, బ్రేక్ ఉండాలి, ఇవన్నీ ఉన్నప్పుడు వాటి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీ కార్ని సరిగ్గా ముందుకి తీసుకెళ్తారు. సో మోటివేషన్కి వర్క్కి ఉన్న తేడా ఇదండి. ఇట్స్ ఓన్లీ స్టార్టర్. మీరు కీ ఇవ్వడానికి పనికి వస్తుంది తప్ప బండి ముందుకు వెళ్ళటానికి అయితే బండి ముందుకు వెళ్ళాలంటే మీరు ఇవన్నీ చేయాల్సిందే. మీ ప్లానింగ్ ఉండాలి, మీ డెడికేషన్ ఉండాలి, మీ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేయాల్సింది, అంటే వర్క్ చేయాలి. ఎప్పుడైతే వర్క్లో మీరు సక్సెస్ అవుతారో ఇట్స్ క్రియేట్ మోటివేషన్, అప్పుడు మీకు ఇంకో పని చేయడానికి ముందుకి తీసుకువెళ్తుంది. ఇది మర్చిపోతాం అన్నమాట మనం. జనరల్గా ఎక్కువగా మోటివేషన్ వీడియోలు చూసేవాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏ పని చేయరు, మీరు గమనించండి. అవును, ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేయాలని మొత్తం చూస్తూ ఉంటారు, కామెంట్లు పెడతా ఉంటారు.
రోజు మొత్తం మోటివేషనల్ వీడియోస్ చూస్తే వీడియో చూస్తూ తర్వాత ఉంటారు ఏం చేస్తారు? వాటి కింద కామెంట్స్ మీరు చెప్పినట్టుగా అన్న ఇది సూపర్ అన్న, అన్న ఇది డోపర్ అన్న, నిజంగా నా లైఫ్కి మీరు దేవుడు అన్న, ఇట్లాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు. అవును. పనిచేసే వాళ్ళు ఎవరు అంత ఇదిగా చూడరండి, అసలు అంత ఖాళీగా ఎందుకు ఖాళీ ఉంటారు? ఉండరు. సో ఏ పని చేయని వాళ్ళు చూస్తారు. ఎందుకు అది సంభవిస్తుందంటే అండి, మీకు ఎక్కువ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల మీకు యాక్షన్ పెరాలసిస్ అనే ఒక స్థితి వచ్చేస్తుంది. ఓకే. యాక్షన్ పెరాలసిస్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాము, మీరు ఒక పని చేస్తే దానివల్ల వచ్చే సక్సెస్ వల్ల మీకు డోపమైన్ వస్తుంది అంటున్నాం. అవును. ఈ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల మీకు డోపమైన్ రిలీజ్ అయిపోతుంది. అంటే మీకు పని చేయకుండానే డోపమైన్ మీ రిలీజ్. మెదడుకి ఏం కావాలో, డోపమైన్ కావాలో అది వచ్చేస్తుంది. ఇంకా మీకు మీ మెదడు ఏమనుకుంటుంది, నీకు పని చేయాల్సిన పనే ఉంది, తనకు కావాల్సింది వచ్చేసింది. ఓకే. ఏ పని చేయకుండా వీడియో చూడటం వల్ల డోపమైన్ వచ్చేసింది. సో ఇంకా తన పని చేయడానికి మీ మెదడు సహకరించదు. నువ్వు పని చేయని చెప్పదు మీకు మెదడు, నువ్వు కూర్చుని వీడియోలు చూ అని చెప్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్నే మనం యాక్షన్ పెరాలసిస్ అంటాం. ఓకే. అంటే వీళ్ళంతా ఏంటంటే వీడియో చూడటము, చేద్దాం అనుకోవటము, చేయకపోవటము, మళ్ళీ ఇంకో వీడియో చూడటము, చేద్దాం అనుకోవటం, ఇంక ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. యాక్షన్ పార్ట్ ఉండదు. సో అందుకని దీన్ని యాక్షన్ పెరాలసిస్ అని అంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఫాల్స్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఫాల్స్ రివార్డ్ సిస్టమ్, మన బ్రెయిన్లో రివార్డ్ సిస్టమ్ ఉంటుందండి. రివార్డ్ సిస్టమ్ అంటే మీరు ఏదైనా అకాంప్లిష్ చేసినప్పుడు, ఒకటి సాధించినప్పుడు, అంటే మనం చెప్పుకున్నట్లుగానే ఈ సర్క్యూట్లో అంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది. అది మీకు బ్రెయిన్కి ఒక హాయ్ అనే ఫీలింగ్ ఇస్తుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇస్తుంది, మళ్ళీ చేయాలనిపిస్తుంది. సంతోషం ఎవరైనా కోరుకుంటారు కండి. ఇప్పుడు మీకు ఒక ఫీలింగ్ హాయిగా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, మళ్ళీ వద్దనుకుంటారా, కావాలనుకుంటారా? కావాలనుకుంటారు కదా. సో అలా బ్రెయిన్ ఏమవుతుందంటే మళ్ళీ కావాలనుకుంటుంది. సో ఈ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల ఏంటి, డోపమైన్ అందుతుంది బ్రెయిన్కి. సో తనకి మళ్ళీ డోపమైన్ కావాలి, ఇంకో వీడియో చూస్తుంది, మళ్ళీ డోపమైన్ కావాలి, ఇంకో వీడియో చూస్తుంది. అంటే రివార్డ్ సిస్టము న్యాచురల్గా రావాల్సిన రివార్డు మీకు ఆర్టిఫిషియల్గా ఏ పని చేయకుండా వస్తుంది. ఓకే. ఏ అకాంప్లిష్మెంట్ లేకుండా వస్తుంది. అంటే మీరు రియల్ లైఫ్లో ఏం సాధించకుండానే మీకు డోపమైన్ వచ్చేసింది. కాబట్టి ఒక ఆ ఫాల్స్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని ఏ పని చేయడానికి ముందుకు నడుపుతుంది అన్నమాట. ఇది ఒకటి జరుగుతుందండి. మూడో కాన్సెప్ట్ ఏంటండి, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. అంటే మీరు ఒక వ్యక్తి, మేము ఇంత చెప్పుకున్నాం అండి, ఒక వ్యక్తి విజయం సాధించాడు, మనకి ఆ మోటివేషనల్ వీడియోలో ఒక 5 minutes 2 minutes చూపిస్తారు వాళ్ళ సక్సెస్ అంతా. దీని వెనక కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంటుంది, కొన్ని ఏళ్ళ కష్టం ఉంటుంది. ఇది చూపించలేదు ఎవరు కూడా, సక్సెస్ అయిన మాత్రమే చూపిస్తారు. ఇది చూసినప్పుడు ఏంటి, జనరల్గా కొంతమంది ఏమనిపిస్తుంది, నేను ఇలా సాధించలేకపోయానే, కంపారిజన్. అమ్మో వీళ్ళందరూ సాధించేశారు, అదిగో ఆ అమ్మాయి ఎలా చేసేసింది, అలా ఎలా అయిపోయింది, నేనేంటి, నాకు ఎంత చదువు ఉంది, లేదా తెలివితేటలు ఉన్నాయి, నేనేం చేయలేకపోయానే అని ఒక డీమోటివేషన్, అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. ఇది కొంత ఏమవుతుందంటే న్యాచురల్గా చేయాల్సింది కూడా వాళ్ళు చేయలేకపోవడం అనేది జరుగుతుందండి. సో ఇలా ఉంటాయి అన్నమాట. మీరు మోటివేషన్లు ఎక్కువ చూడటం వల్ల ఈ డేంజర్స్ ఉంటాయి. కానీ అసలు సక్సెస్ ఇచ్చే మోటివేషన్ కంటే ఒకవేళ నిజంగా ఫెయిల్ అయితే ఇచ్చే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అంటుంటారు. అది ఎంతవరకు నిజం? మనం ఫెయిల్ అయినప్పుడే దాంట్లోంచి ఇంకా చెయ్యాలి, ఖచ్చితంగా నేను గెలవాలి అనే ఒక కసి మొదలవుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? ఎస్ మేడం. అంటే ఫెయిల్యూర్ వెరీ క్రూషియల్ టు సక్సెస్. మరి ఎన్ని హిస్టరీ తీసుకోండి, చరిత్ర క్రియేట్ చేసిన వ్యక్తుల చరిత్ర, వాళ్ళ యొక్క లైఫ్ తీసుకుంటే, వాళ్ళ లైఫ్ స్పాన్ తీసుకుంటే, దే ఆర్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ తర్వాతనే వాళ్ళు ఈ రోజు మనం చూస్తున్న స్థాయిలోకి ఉంటున్నారండి. అందుకనే ఇప్పుడు ఫెయిల్యూర్ని ఎలా ఎదుర్కోవాలనేది మనము యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది, యూత్కి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే అండి, మనకి సొసైటీలో వి ఫోకస్ ఆన్ సక్సెస్ ఓన్లీ. మీకు స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీల దాకా మీరు సక్సెస్ 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 అనే పదం తప్ప రెండో పదం మనం వాళ్ళ మెదడులో పెట్టట్లేదు, ఇన్కల్ చేయట్లా. సో అందువల్ల ఈరోజు మీరు చూడండి, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని కూడా తట్టుకోలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ఫెయిల్యూర్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది మనం టీచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని తీసుకోగలుగుతారు, మళ్ళీ సెట్ చేసుకోగలుగుతారు. ఒకసారి 2 సార్లు ఓడిపోగానే ఇంకా అయిపోయింది నా జీవితం, నాకేం రాదు, నేను ఏం చేయలేను, వాళ్ళు చూడు ఎలా చేశారు అని చెప్పేసి ఆ వాళ్ళు 99 సార్లు ఓడిపోయి ఉంటారండి. అది గమనించారు. అది ఎందుకంటే ఇది మనము ఇన్కల్ చేస్తున్నాం అన్నమాట. నువ్వు సక్సెస్ అయితేనే సమాజం నిన్ను గుర్తిస్తుంది, సక్సెస్ అయితేనే నేను చుట్టూ అందరూ ఉంటారు, ఇలాంటి కొన్ని ఫాల్స్ ఎజంప్షన్స్ని మనము ఆ మెదడులో జొప్పిస్తున్నాము. అసలు సక్సెస్ అనేకే అసలు దానికి ఒక డెఫినేషన్ లేదండి, క్లియర్ కట్ డెఫినేషన్ లేదు. ఎందుకంటే సక్సెస్ అంటే మీకుండే డెఫినేషన్ వేరు, నాకున్న డెఫినేషన్ వేరు, సమ్ ఎక్స్కు ఉండే డెఫినేషన్ వేరు, సమ్ వైకు ఉండే డెఫినేషన్ వేరు.
ఒక అంటే అబ్సల్యూట్ డెఫినేషన్ అనేది ఏమీ లేదు కదండి. సో మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఇది సక్సెస్ అని? చేయలేము. ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ అయ్యాడంటే మరొక వ్యక్తి ఇంకొక మార్గంలో సక్సెస్ అవుతాడేమో. సో ఇది మన ఈ డిఫరెన్షియేషన్ మనం చెప్పగలగాలి, మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ చెప్పగలిగితే అప్పుడు ఫెయిల్యూర్ను కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, చేస్తారు. అందుకనే ఈరోజు సైకాలజీలో ఏంటంటే పాజిటివ్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఫెయిల్యూర్ నెగిటివ్ కాదు, ఫెయిల్యూర్లో కూడా పాజిటివిటీ ఉంటుంది, దాంట్లోంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఈరోజు సైకాలజీలో పాజిటివ్ ఫెయిల్యూర్ అనేది బాగా పాపులర్గా ఉంటుంది. దాని మీద కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది కావాలి మనకి, అది తెలియజేయాలి. కానీ ఈ మోటివేషనల్ వీడియోలు చూసుకుంటూ ఉంటే ఏం వచ్చేది ఉండదు, చూస్తూనే ఉంటారు. అంటే మీకు సక్సెస్ సరైన నిర్వచనం తెలియాలి, అలాగే మోటివేషన్ కంటే కూడా వర్క్ చేయటంలో మోటివేషన్ ఉంటుంది అనేది చేయాలి. పనే మోటివేషన్ మేడం, సింపుల్ సూత్రం. మీరు పని చేయండి, ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది. వీడియోలు చూస్తేనో లేదా పాటలు వింటూనో లేదు, అది కారు స్టార్ట్ అవ్వడానికి పనికి వస్తుంది తప్ప కారు ముందు వెళ్ళడానికి పని మీరు చేయాల్సిందే. పని ముందుకు వెళ్ళాలంటే మీకు డ్రైవింగ్ చేయాల్సిందే. ఆ డ్రైవింగే ఇవన్నీ మీరు చేసే పని. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you, madam. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.